ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది పులి మీద స్వారీ చేస్తున్నాడని కొంతమంది అనుకుంటారు. లేదు శభాష్ బాగా చేస్తున్నాడు, మనం అందరం కూడా అండగా నిలబడాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అంటే కొంచెం అనుభవం ఉన్న వ్యక్తులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ పులి మీద స్వారీ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ, ఇది మంచి పనే కానీ పెద్ద ఇష్యూ, ఇది ఈ పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఏమైనా టార్గెట్గా పెట్టుకుంటారా అనే ఒక ఆలోచనతో ఈ మాటలు వస్తుండొచ్చు. కానీ ఏది చేసినా, పులి మీద స్వారీ చేసినా, ఏది చేసినా ఇది మంచి పని కాబట్టి ప్రజల మద్దతు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి దొరుకుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ రేవంత్ రెడ్డికి సీఎం పదవిలో ఆయన ఉన్నారు కాబట్టి హైడ్రా అనేది ఆయనకు ఒక పెద్ద టాస్క్ లాగానే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే రేపు సీఎం పదవికే ఎసరు వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మంచి పని చేసేటప్పుడు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఒకటి ఇట్లా ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఒక కోణంలో ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రభుత్వము వచ్చిన 4 రోజులకి ఇది కూలిపోతుంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే బాగుండు అని కొంతమంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది మొదటి నుంచి అనుకున్న వాళ్ళు ఉన్నారు, అవి ఏమీ నెరవేరలేదు. సో ఆయన ప్రజల కోసం పనిచేసిండు, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నా, ఆయన లక్ష్యం నెరవేరింది. సో ఇప్పుడు ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాడు. సో ఇట్లాంటి అక్రమ కట్టడాలను, కబ్జా గురైన చెరువులను, వీటన్నిటిని కాపాడాలనుకుంటున్నాడు. సో ఇటువంటి మంచి పనులు చేస్తున్నప్పుడు దురాలోచన చేసే వాళ్ళు చేస్తుంటారు. దీనివల్ల ఏదో జరిగిపోతుంది. మంచి చేస్తున్నప్పుడు ఏది జరగదు. మంచి వెనకాల బలం పెరుగుతుంది. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న 5.5 నెలలు జైల్లో ఉన్న కవిత నిన్న బయటకు వచ్చినారు. ఆమె బయటకు వచ్చినారు. కార్యకర్తలు సీఎం అన్న నినాదాలు, రేపు భవిష్యత్తులో ఒక కీలక నిర్ణయము, తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా అన్న కాన్సెప్ట్లో ఆమె వెళ్తున్నట్టు వస్తున్న సమాచారం. ఒకవేళ ఆమె పాదయాత్ర చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? ఇప్పుడు కవిత గారు జైలు నుంచి బెయిల్ మీద వచ్చారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలు జనరల్గానే పార్టీ నాయకురాలు కాబట్టి సీఎం అనడంలో అట్లా ఆశ్చర్యం ఏం లేదు. సో మరి వాళ్ళు ముగ్గురులో సీఎం ఎవరు అని వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు కావాలని అనుకున్నారు. ఇప్పుడైతే ప్రభుత్వం లేదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. కనీసం ఆ ముగ్గురిట్లో ప్రస్తుతం ఇద్దరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకురాలు ప్రతిపక్షంగా లీడర్గా ఉన్నారు, అపోజిషన్ లీడర్గా ముందు అది నిర్ణయించుకుంటే సీఎం ఎవరు అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురిట్లో కూడా పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉండాలని ఒక చర్చ జరుగుతున్నది కదా. సో అది డిసైడ్ కావాలి కదా. అది డిసైడ్ అయితే ముఖ్యమంత్రి ఈ క్యాండిడేట్ వచ్చే ఎన్నికలకు కదా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అనేది. ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అయితే ఉండరు, నాకు తెలిసి ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సిందే. సో సీఎం అని వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటే అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అది కవితకు బెయిల్ వచ్చింది. వారం రోజుల కిందటే సీఎం కూడా జోస్ని చెప్పారు కవిత బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి. ఏం సార్, బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అయిందా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఢిల్లీలో అసలు ఏం జరిగిందంటారు? వాస్తవానికి కూడా నిజంగా కేటీఆర్ గారు మీడియాతోనే మాట్లాడారు, వాయిస్ కూడా ఇచ్చారు. వచ్చే వారం కవిత గారికి బెయిల్ వస్తుంది అని చెప్పారు. మరి జడ్జిమెంట్ను ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పడం అనేది మరి అది ఏందో అర్థం కాని పరిస్థితి. అంటే కోర్టులో జడ్జిమెంట్ ముందే వస్తుందని ఎట్లా ఊహిస్తారు? అంటే జడ్జిమెంట్ మీన్స్ బెయిల్ వస్తుందని ముందే వస్తుందని చెప్తున్నారు అని ఆయన వాయిస్, ఐ థింక్ మీడియాకు కూడా వాయిస్ ఇచ్చిండు. నేను కూడా అది విన్న తర్వాత కొంత ఆశ్చర్యకు గురైనా. ఓకే, బెయిల్ అనేది ఒక జైల్లో ఉన్న వ్యక్తి బెయిల్ కోరడం వాళ్ళ రైటు. బెయిల్ ఇవ్వాలన్నా వద్దా అనేది కోర్టు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ కేసు తీవ్రతను బట్టి కోర్టు కూడా బెయిల్ ఇవ్వాలన్నా వద్దనేది కోర్టు జడ్జి నిర్ణయిస్తాడు. కానీ ఆ నిర్ణయాన్ని కేటీఆర్ గారు ముందే చెప్పడము అనేది ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తుంది. అంటే నేనేమంటా అంటే ఒక అనుమానాలకు మీన్స్ అంటే ఒక వాళ్ళు జడ్జిని డిక్టేట్ చేస్తున్నారా, లేకుంటే ముందే జడ్జిలు కోర్టును డిక్టేట్ చేసి బెయిల్ వస్తుందని చెప్పి డిక్టేట్ చేయడమే కోర్టులను. అట్లా చెప్పడం అంటే అట్లా చెప్పకూడదు. మరి ఆయన ఎందుకు చెప్పిండు, ఎట్లా చెప్పిండు, మీరన్న ములాఖతులు ఉన్నాయా లేవా అనేది
ప్రజలు ఆలోచిస్తారు. ఒకటి బెయిల్ ముందే వస్తుందని చెప్పడం అయితే తప్పు. దాన్ని కోర్టు కూడా తప్పు పట్టాలి. హైడ్రా మీద కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేరు అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు దేని మీద మాట్లాడతలేరు కదా, హైడ్రా మీద ఎందుకు? ఎందుకంటే అసెంబ్లీ కొలువు తీరి కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఇన్ని నెలలు అవుతున్నా అసెంబ్లీలో అయితే మాట్లాడలేదు ఇప్పటివరకు. ప్రజా సమస్యల మీద అయితే మాట్లాడలేదు. నిజంగానే ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్కి ఏదో ఒక సమస్య మీద మాట్లాడడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఏ ఇష్యూ మీద మాట్లాడతాడు. ఇప్పుడు హైడ్రా మీద ఎందుకు మాట్లాడతాడు? హైడ్రా మీద మాట్లాడడం వల్ల ఇప్పుడు దీని మీద మాట్లాడడానికి కూడా ఆయనకు స్కోప్ కూడా లేదు. సో కాబట్టి కేసీఆర్ గారు దేని మీద మాట్లాడలేదు, ఇక దేని మీద మాట్లాడాడేమో.